మనిద్దరం ఇంట్లో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీకృష్ణ. గుడ్ మార్నింగ్. ఏంటి ఆఫీస్ అంతా చెవులు కొరుకుంటున్నారు? ఏముంది, అంతా నీ గురించే. ఏ జీతాలు తక్కువగా ఇస్తున్నానా? కాదు కాదు, ఆ, నీ ఇంట్లో ఏదో అమ్మాయిని పెట్టుకున్నావుంటగా, తనకి నీకు ఏదో ఉందని అనుకుంటున్నారు. నువ్వు ఉంచుకున్నావని అంటున్నారు. ఆ, ఎవరండి అంతమంటున్నది? ఏ చెప్తే కొట్టేస్తావా? నరికి పాత్ర వేస్తా. వీళ్ళు మీ ఆఫీసులో పనిచేస్తున్నారు కాబట్టి కొట్టేస్తావు. మరి ఊళ్ళో వాళ్ళందరినీ ఏం చేస్తావు చెప్పవయ్యా? ఓ, స్నేహ మెళ్ళు ముడుములు వేసి అందరి నోళ్ళు మూయించడమే కరెక్ట్. అంతకుమించి వేరే మార్గం లేదు. స్నేహ, నేను చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. మనిద్దరం ఇంట్లో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. అందుకని నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు సరే అంటేనే. ఇప్పటికే మీరు నన్ను మీ ఇంట్లో ఉండనిచ్చారు. మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని ఉపయోగించుకున్నానని చెడ్డ పేరు నాకొద్దు. స్నేహ, అవును, గుళ్ళో దేవుణ్ణి రోజు చూడాలనుకోవడంలో తప్పులేదు. కానీ దేవుడి పక్కన చోటు కావాలనుకోవడం ఆశ అవుతుంది. నాకు అర్హత లేదు, అదృష్టం కూడా లేదు. నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకేంటి అభ్యంతరం? నా గతం. ఓ, నాకు అవసరం లేదు. కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మీరు ఇప్పుడు చూస్తున్న నేహ వేరు, అమాయకంగా కనిపించే ఆ నేహ వేరు. అమ్మా దుర్గమ్మ తల్లి, ఇంతకాలం నా చెల్లెలి చదువుకి ఏ అవాంతరం రాకుండా నువ్వే కాపాడావు. ఇక ముందు నీదే బాధ్యత. నేనేమో చదువురాని దాన్ని. చనిపోయిన మా అమ్మ మాట ప్రకారం నా చెల్లెల్ని డాక్టర్ చదివిస్తున్నాను. మా స్నేహ అవినీతికి లొంగకుండా, నీతి నిజాయితీ తప్పకుండా, ధర్మానికి కట్టుబడి పెద్ద డాక్టర్ అవ్వాలి. అదే నా కోరిక. ఆశీర్వదించు తల్లి.